ఫ్రెండ్స్, నేను ఇక్కడ యూఎస్లో చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో చేస్తున్నాను. మీకు మళ్ళీ మంచి కంటెంట్తో వీడియో చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ట్రావెలింగ్లో అనుకుంటున్నారా? నేను నెబ్రాస్కా నుంచి నార్త్ కరోలిన్కి వెళ్తున్నానండి. దగ్గర మాకు 2 days డ్రైవ్ అనమాట. ఎందుకు వెళ్తున్నానంటే మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. అందుకని మా కార్లో మొత్తం కూడా మా సామాన్, మా లగేజ్ అంతా ఫిల్ చేసేసుకొని మేమైతే నార్త్ కరోలిన్కి స్టార్ట్ అయిపోయాము. ముందు రోజే ఒక రోజుకి సరిపోను ఫుడ్ అంతా కూడా నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. సో మనకి ఏ స్టేట్ ఎంటర్ అవుతున్నా కానీ, ఏ సిటీ ఎంటర్ అవుతున్నా కానీ మనకి ఇక్కడ ఇలా రెస్ట్ ఏరియాస్ అనేవి అయితే ఉంటాయన్నమాట. కొంచెం అవి పిక్నిక్ స్పాట్స్లా ఉంటాయన్నమాట. సో మనం కూర్చొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. కొన్ని రెస్ట్ ఏరియాస్లో అయితే మనకి వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. లైక్ కూల్ డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే మనం ఆ వెండింగ్ మిషన్స్లో మన డాలర్ కాయిన్స్ వేసేసుకొని అయితే మనం తీసుకోవచ్చు. అండ్ వాష్రూమ్స్ ఉంటాయి. కొంచెం ఫ్రెష్ అవ్వడానికి కూడా బాగుంటుందన్నమాట ఈ ఏరియా. సో అలానే మేము కూర్చొని కొంచెం ఫుడ్ అది తినేసిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాము జర్నీలో. లైక్ 6 hours ఒకసారి అలా ఆగుతాము ట్రావెలింగ్ చేసేటప్పుడు. సో అలా మేము నెబ్రాస్కా నుంచి అయితే నార్త్ కరోలిన్కి ట్రావెల్ అవుతున్నాం ఈసారి. మీరు కనుక నా లాస్ట్ వీడియో చూసినట్టయితే మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే కోసం అని చెప్పేసి మేము సెయింట్ లూయిస్ వచ్చాము. సో ఇప్పుడు మా జర్నీ కూడా వయా సెయింట్ లూయిసే వెళ్తున్నాము నార్త్ కరోలిన్కి. ఆల్రెడీ లైక్ మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసామన్నమాట. మేము వయా సెయింట్ లూయిస్ వెళ్తున్నాము, నార్త్ కరోలిన్కి షిఫ్ట్ అవుతున్నాం మేము. సో అందుకనేసి ఒకసారి మీకు దారిలో హాయ్ చెప్పి వెళ్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేశాము. సో అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసేయండి ఇంటికి, మేము ఇంట్లోనే ఉన్నాము అని అన్నారు. అందుకని ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఒక చిన్న కాఫీ తాగేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మాకు లైక్ నైట్ వరకు మేము ఎంత జర్నీ చేస్తే అంత దూరం వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ అయితే మాకు కొంచెం బర్డెన్ తగ్గుతుందని అయితే మేము అనుకున్నాము. అందుకని ఈవినింగ్ 5:30కి అలాగా మళ్ళీ సెయింట్ లూయిస్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, ఇదంతా సెయింట్ లూయిస్ అనమాట. సెయింట్ లూయిస్ డౌన్ టౌన్, మిస్సోరీ రివర్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆర్చ్ చూపించాను కదా, చూడండి అది నా లెఫ్ట్ సైడ్లో ఉంది ఆర్చ్. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మేము ఆల్రెడీ చూసేసాము. సో అందుకని దారిలో ప్లేసెస్ కూడా ఏమీ కవర్ చేయకుండా డైరెక్ట్గా మేము నార్త్ కరోలిన్ అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇలా ట్రావెల్ చేస్తూనే ఈవినింగ్ సన్సెట్ అయితే అయిపోతుంది. ఇంకా మేము నైట్ అయ్యేసరికి కెంటకీ రీచ్ అవ్వాలని అయితే మేము అనుకున్నట్టే మా టార్గెట్ని కూడా మేము రీచ్ అయ్యాము. మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కెంటకీ అనమాట. కెంటకీ డౌన్ టౌన్ చూస్తున్నారు కదా. కెంటకీ అయితే చాలా బ్రైట్గా చాలా బాగుంది నైట్ టైమ్. మనకి కెంటకీ అంటే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? కెంటకీ ఫ్రైడ్ చికెన్ గుర్తొస్తుంది. నాకైతే కేఎఫ్సి చికెన్ గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ మెయిన్ బ్రాంచ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా నా రైట్ సైడ్లో కేఎఫ్సి సెంటర్ అని చెప్పేసి అయితే మెయిన్ ఆఫీస్ కనిపిస్తుంది. వాళ్ళ హెడ్ ఆఫీస్ అనమాట ఇది కేఎఫ్సి అనేది. మాకు కూడా ఇప్పుడు డిన్నర్ టైం అయిపోయింది. సో అందుకని మేమైతే ఒక కేఎఫ్సి బకెట్ తీసుకొని కేఎఫ్సి బకెట్ తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే మనకి ఇక్కడ కేఎఫ్సి సెంటర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మేము ఇలా డౌన్ టౌన్ చూస్తూ ఒక కేఎఫ్సి బకెట్ అయితే డ్రైవ్ త్రూలోనే తీసేసుకున్నాం. మేము డ్రైవ్ త్రూలోనే కేఎఫ్సి బకెట్ అయితే తీసేసుకొని అలా దారిలో మధ్యలో ఒక 1/2 hour అలా ఆగేసి తినేస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఎక్కువసేపు ఆగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అని ఏమన్నా ఉంటే ఇబ్బంది అయిపోతుంది అనుకొని మేమైతే ఒక బకెట్ తీసేసుకొని కేఎఫ్సి బకెట్ తీసేసుకొని ఇంకా ఎంత దూరం ట్రావెల్ చేయగలము అనుకుంటా అయితే మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఎందుకంటే మేము దగ్గరికి వెళ్ళే కొద్దీ మాకు హోటల్ ప్రైస్ అనేది అయితే మనకు పెరిగిపోతుంది అనమాట.
అందుకని హోటల్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుంటూ లైక్ 1 అవరా 2 అవర్సా ఇంకా డ్రైవ్ చేయగలమా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ అయితే మేము వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా అస్సలు మన కెంటకీ అయితే ఎంత బ్రైట్గా ఉందో. నాకైతే నిజంగా ఒకసారి లోపలికి వెళ్ళి అలా రౌండ్ వేసి ఇలా రావాలనిపిస్తుంది. కానీ మనకంత టైం లేదు, ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి మనము. అండ్ దానికి తోడు కార్లో చాలా లగేజ్ ఉంది. ఇప్పటికే లైక్ కార్ ఇంజన్ చాలా హీట్ ఎక్కి బాగా లోడ్ పడుతుంది అన్నమాట దానికి. అందుకని మ్యాక్సిమం ఏమీ చూడకుండా మేమైతే ఇలా వెళ్ళిపోతున్నాము. ఇంకా హోటల్స్ చెక్ చేసేసుకొని ఒక హోటల్లో అయితే ఆగాము. నైట్ అంతా అక్కడే రెస్ట్ తీసేసుకుంటే మా హోటల్లోంచి ఎర్లీ మార్నింగ్ 6కి వ్యూ అయితే ఇలా ఉంది. మేము ఇప్పుడు లూయిస్విల్లీ మీదుగా నార్త్ కెరోలినాకి వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే. చూడండి సన్ కూడా చాలా బ్రైట్గా ఉంది. అలానే మాకు ఆకలేసినట్టుగానే లైక్ మాకు కూడా కేఎఫ్సి ఆకలేసినట్టుగానే మా కారుకి కూడా కొంచెం ఫ్యూయల్ ఆకలేసింది. సో అందుకని మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటున్నాం మేము. ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని ఎంత దూరం వెళ్ళగలితే అంత దూరం మళ్ళీ వెళ్ళిపోవాలని అయితే మేము ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. లూయిస్విల్లీ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. చూస్తున్నారు కదా అసలు మొత్తం కొండలు గుట్టలు ఎటు చూసినా కానీ పచ్చదనమే ఉంది. లూయిస్విల్లీ నుంచి నార్త్ కెరోలినా వరకు రూట్ మొత్తం ఇలానే ఉంది. మ్యాక్సిమం ఎక్కడ కూడా మాకు లైక్ ఒక ఊరు అనేది అయితే కనిపించలేదు. చాలా దూరం ట్రావెల్ చేసాము. అండ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము కాబట్టి ఆ సన్ రైజ్లో మేము ఇంకా లైక్ ఈ సీనరీస్ అవన్నీ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేనైతే డ్రైవ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈలోపే మేము లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. మళ్ళీ ఈ కొండల గుట్టల్లోకి వెళ్తే ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు అని చెప్పేసి ముందే ఫుడ్ అయితే తీసేసుకున్నాం మేము. ఫుడ్ తీసేసుకొని అలా తింటూ ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము. చూస్తున్నారు కదండి ఇలాంటి ఏరియాస్లో కూడా మంచిగా ప్లెజెంట్గా ఇల్లు అయితే ఉన్నాయి. ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళకి తగ్గట్టుగా గ్రాసరీ స్టోర్స్, గ్యాస్ స్టేషన్స్ అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పక్కన కొండలకి చూడండి వాటర్ ఇలా లైక్ ఫాల్స్ లాగా కారుతున్నాయి. అండ్ పక్కన చిన్న కాలువలా వెళ్తుందనమాట వాటర్ మొత్తం కూడా. ఇక్కడ మ్యాక్సిమం ఇలానే ఉందండి. అండ్ డ్రైవింగ్ కూడా జస్ట్ సింగిల్ రూటే ఉంది. లైక్ ఒక కారే పట్టిద్ది అలానే ఉంది. ఇటు నుంచి ఒక కారు అటు నుంచి ఒక కారు అలానే వస్తుంది. అండ్ మధ్యలో మనకి డివైడర్స్ కూడా ఏమీ లేవు. అండ్ మెలికలుగా ఉంది మొత్తం. సో చాలా జాగ్రత్తగా చాలా స్లోగా అయితే డ్రైవ్ చేయాల్సి వచ్చింది ఏరియా మొత్తం కూడా. అండ్ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా మాకు లైక్ సెంటర్లో లైక్ లూయిస్విల్లీకి నార్త్ కెరోలినాకి సెంటర్లో అయితే ఇలా మాకు ఒక ప్లేస్ కనిపించింది. లైక్ విలేజ్ కూడా కాదు, సిటీ కూడా కాదు, అలా ఒక ఏరియా అయితే కనిపించింది. అండ్ ఇక్కడ వీళ్ళ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ సిటీలో ఉన్న కన్స్ట్రక్షన్స్కి డౌన్ టౌన్లో ఉన్న కన్స్ట్రక్షన్స్కి కూడా ఎలాంటి సంబంధం లేనట్టుగా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఈ ఊరి మొత్తంలో. అండ్ చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా.
మేము మళ్ళీ ఒక రెస్ట్ ఏరియా దగ్గరకైతే ఆగామండి. చాలా వరకు నార్త్ కారోలినా దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ ఈ రెస్ట్ ఏరియాలో మీకు నేను వెండింగ్ మెషిన్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదేమో వెండింగ్ మిషన్స్ ఉండే ఏరియా అండి. అండ్ అవతల పక్క ఉండేది అదేమో రెస్ట్ రూమ్స్ ఉండే ఏరియా. అండ్ ఇప్పుడు నేను వెండింగ్ మిషన్స్ లోపలికి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఎన్ని వెండింగ్ మిషన్స్ ఉంటాయి ఎలా ఉంటాయని అయితే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇవి చూసారు కదా, అన్ని డ్రింక్స్ అన్నీ కూడా వీళ్ళు ఒక సైడ్ పెట్టారు. అండ్ స్నాక్స్ అన్నీ కూడా వీళ్ళు ఒక సైడ్ పార్టీషన్ చేసి పెట్టారు. అండ్ వీటిలో మనం డైరెక్ట్గా కార్డ్ స్వైప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మన దగ్గర కాయిన్స్ ఏమన్నా ఉంటే ఆ కాయిన్స్ వేసి కూడా మనమైతే డ్రింక్స్, చిప్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి కూడా మనకి ఇలా టేబుల్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఫ్లవర్స్ అయితే చాలా కలర్గా ఉన్నాయి. అవన్నీ ఆకులు కాదండి, నేను కూడా ఆకులేనా అనుకొని ఫస్ట్ వెళ్ళి దగ్గరగా చూశాను. అవైతే ఆకులు కాదు, అన్నీ పూలే, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓన్లీ కార్లకే కాదు, అండ్ పెద్ద ట్రక్స్ కూడా ఇలా వాళ్ళు పార్కింగ్ స్పేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ రెస్ట్ ఏరియాలో. అండ్ ఇలా చిన్న హట్స్ కూడా ఉన్నాయి, కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని టైం స్పెండ్ చేసేసుకోవడానికి. మేమైతే నార్త్ కారోలినా దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు మేము ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. సో అందుకనే ఇక్కడ ఆగాము, కొంచెం ఫ్రెష్ అయ్యి ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి. ఫస్ట్ అయితే మేము మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మేమైతే అపార్ట్మెంట్ అయితే తీసుకొని అపార్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ అపార్ట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా మొత్తం ఆన్లైన్లో ఉంటుందండి. లైక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలి, లైక్ వాళ్ళు క్లీన్ చేసి అప్పచెప్తారా లేదా, అండ్ ఇంకా లీజ్ మొత్తం అంతా కూడా మనమే ముందు ఆన్లైన్లో సైన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ చూసారు కదా, మనకైతే డిఫరెంట్గా రేస్ కార్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం ఇలా రేస్ కార్ ఒకటి చూడడము, అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదండి మేము తీసుకున్న అపార్ట్మెంట్. ఇప్పుడు మేము అపార్ట్మెంట్ నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ మొత్తం మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత ఇలా మా అపార్ట్మెంట్కి అయితే మేము మళ్ళీ వచ్చేసాము. ఇది ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనకి క్లోజెట్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అదంతా కూడా ఇచ్చారు. ఇది క్లోజెట్ విత్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాత్ టబ్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం అన్ని సామాన్లు కూడా మనం తెచ్చుకొని షిఫ్ట్ చేసుకోవాలి. ఇదన్నమాట. చూసారు కదా బయట ఎంత గ్రీన్గా కనిపిస్తుందో విండోలో నుంచి. నేనైతే ప్రజెంట్ ఇక్కడ కూర్చొని రికార్డింగ్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రీనరీ కూడా ఎంజాయ్ చేస్తున్నాను నేను రోజు బాగా. అండ్ ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లైక్ డోర్ తీయంగానే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. తర్వాత మనకి ఇలా ఉందన్నమాట. మొత్తం అవతల సైడ్ చూస్తే మొత్తం అంతా ఫారెస్ట్ లానే కనిపిస్తుంది. ఇది మన హాల్. అక్కడ లైట్ కనిపిస్తుంది కదా, అది మన కిచెన్. ఇదన్నమాట మన కిచెన్. మా అన్నయ్య అన్నీ చెక్ చేస్తున్నాడు. పొయ్యి పని చేస్తుందా, డిష్ వాషర్ పని చేస్తుందా, ఓవెన్ పని చేస్తుందా అని మొత్తం అంతా కూడా చెక్ చేస్తున్నాడు. ఏమేమి పని చేస్తున్నా ఏమేమి లేవని. అక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి రైస్ కుక్కర్స్ అవన్నీ కూడా ముందే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాము. చూస్తున్నారు కదా, మనకి ఎలక్ట్రికల్ స్టవ్ ఇచ్చేసాడు. అండ్ ఓవెన్ హీట్ అవుతుందో లేదో కూడా మొత్తం అంతా చెక్ చేస్తున్నాడు మా అన్నయ్య ఇప్పుడు. నెక్స్ట్ ఫ్రిడ్జ్. చాలా షెల్ఫ్లు ఉన్నట్టున్నాయి. ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. ఇది సెకండ్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, బట్ సేమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అంతే ఉంది ఈ బెడ్రూమ్ కూడా. అండ్ దీనికి అటాచ్డ్ క్లోజెట్ ఇచ్చాడు వీడు. ఈ క్లాజెట్ కూడా చాలా బాగుంది, లైక్ నీట్గా ఉంది. కొంచెం ఓల్డ్ హౌస్, బట్ దట్స్ ఫైన్ యాక్చువల్లీ. మనం పెట్టే రెంట్కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. ఇది వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా అనమాట. ఇది వచ్చేసి మనకి సపరేట్ వాష్రూమ్, బయట ఉండే బాత్రూమ్ ఇది. లైక్ ఒకటేమో అటాచ్డ్ బాత్రూమ్, ఒకటేమో సపరేట్ బాత్రూమ్. ఇదేమో హాల్, పెద్ద హాల్ చాలా పెద్దగా ఉంది. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ అపార్ట్మెంట్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటికి కావాల్సిన గ్రాసరీ అంతా కూడా మేమైతే షాపింగ్ చేసేసాము. లైక్ డస్ట్బిన్ కవర్స్ దగ్గర నుంచి టిష్యూస్, ఇంకా బాత్ సోప్స్, కూరగాయలు, ఫ్రూట్స్, బియ్యము అన్నీ కూడా ఒక్కసారి షాపింగ్ చేసేసాము. మాకు ఒక్క కాస్ట్కోలోనే బిల్లు మాకు $400 అయిందండి.
చెప్తున్నాను కదా, ఇక్కడ వాటర్తో సహా అన్నీ కొనుక్కోవాలి. సో తప్పదు. అండ్ ఫస్ట్ టైం కాబట్టి బిల్లు ఎక్కువైనా కానీ మనం సర్దుకుపోవాలి. దాంతోపాటు ఇంకా ప్లేట్లు, గిన్నెలు అన్నీ కావాలి కాబట్టి ఒకసారి నేను ఒక బౌల్స్ సెట్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఒక డిన్నర్ సెట్ కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇండియన్ గ్రాసరీకి వెళ్ళాము. ఇంకా ఇండియన్ గ్రాసరీ సంగతి అంటారా, పప్పులు, ఉప్పులు, మిర్చీలు, ఇంకా నూనె అన్నీ తీసుకున్నాను. మా వెనకాలైతే చాలా పెద్ద క్యూ ఉండిపోయింది. బిల్లే మాది దగ్గర ఒక 20 నిమిషాలు స్కాన్ చేసి ఉంటాడు, ఇలా టింగ్ 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 అనుకుంటా. చూసారు కదా, కార్ డిక్కీ అయితే నిండిపోయింది మాది. ఇలా షాపింగ్ చేసాము. నెక్స్ట్ ఇంటి కీస్ మా అన్నయ్య ఒక్క దగ్గరే ఉన్నాయి. సో నాకు కూడా ఇంటి కీస్ కావాలని చెప్పేసి ఇలా నేనైతే హోమ్ అని ఉన్న కీస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందో. కీస్ ఇన్ 1 minute. Where copying your key is as easy as 1, 2, 3. Press start to begin. Please insert and hold your key below as shown with your key's teeth to the left. Your key is being identified. You may let go of your key. Please select your desired keys. నువ్వు పెట్టింది హోమ్ కీసే కదా ఇప్పుడు. ఓకే. Please insert your credit or debit card as shown or select a coupon. Would you like to take advantage of this special offer? No. Would you like a receipt sent to you via email or text? Okay, into the end. ఎందుకు నొక్కేవరా చూడకుండా? రిసిప్ట్ నొక్కు. Please wait while we duplicate your key. Plant a tree, donate $1. ఈ మిషన్ ఏదో భలే ఉంది కదా. ఈ మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ వాల్మార్ట్లోనే అవైలబుల్ ఉన్నాయండి. 1 minute అది మనకి డూప్లికేట్ కీ అయితే ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. దాంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. మిక్కీ మౌస్ డిజైన్స్ అని, హౌస్ డిజైన్స్ అని, కుక్క బొమ్మలని, అలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఒకటి తీసుకెళ్ళి దానికి ఒక ప్యాటర్న్ ఇచ్చేసింది. ఆ ప్యాటర్న్ ఇచ్చేస్తే అది మనకి హోమ్ అనే కీ ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అండ్ మొత్తం అంతా ప్రింట్ అయిపోయిన తర్వాత మనకైతే కింద బాస్కెట్లో కీ వచ్చేస్తుంది. మన కీ అయితే మనకి రెడీ అయ్యి వచ్చేసింది. చూడండి, ఇది హోమ్ అని ప్రింట్ చేయించుకున్నాను. ఎందుకంటే ఇంటి తాళాలు కదా, మళ్ళీ నేను మెయిల్ బాక్స్ కీస్ ఇంటి కీస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి హోమ్ అని ప్రింట్ చేయించుకున్నాను. నెక్స్ట్ ఇంకా మొత్తం అన్నీ తీసుకొని అయితే మనం ఇంటికి వచ్చేసాము. సరుకులన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. చీకటి పడిపోయింది, నైట్ అయిపోయింది. సో ఇవన్నీ సదిరేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి మేము ఇంకొంచెం షాపింగ్ ఉందండి, ఆ షాపింగ్ చేద్దామని వెళ్ళేసరికి మాకు ఇలా రెయిన్బో కనిపించింది. చూసారు ఎంత ప్లెజెంట్గా ఉందో. నెక్స్ట్ మా మమ్మీ నాకు కొరియర్ పంపించింది. చూడండి, నాకు కొరియర్ బాక్స్ మా అన్నయ్య ఓపెన్ చేసేస్తున్నాడు. దీంట్లో మా మమ్మీ అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ అయితే నాకు పెట్టి పంపించింది. చికెన్ పికిల్, ఫ్రాన్స్ పికిల్, ఫిష్ పికిల్, కొబ్బరి బూరెలు, ఇవన్నీ అయితే మా మమ్మీ నా కోసం చేసి పంపించింది. అండ్ ఈ రెసిపీస్ అన్నిటి లింక్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మా మమ్మీ ఆల్రెడీ పికిల్స్ అన్నీ ఎలా చేయాలి అనేది అయితే అప్లోడ్ చేసేసింది యూట్యూబ్లో వీడియోస్. సో మీరు రెసిపీస్ కోసం ఆ వీడియోస్ని అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా కారం, చింతపండు అవన్నీ కూడా మా మమ్మీయే పంపించింది అనమాట నాకు. బికాజ్ మాకు అవి కావాలి. సో ఎక్స్ట్రా వెయిట్ కోసం సోప్స్ కూడా పంపించింది. ఎందుకంటే కొంచెం వెయిట్ తక్కువ అయిందంట, అందుకని సోప్స్ వేసేసారు వీళ్ళు లాస్ట్లో.
చూడండి మా స్నాక్స్ అన్నీ కూడా రెడీగా వచ్చేసాయి. ఈరోజు నైట్కి నేను వేడివేడి అన్నంలో అన్ని పచ్చళ్ళు వేసుకొని అలా అలా హాయిగా తినేస్తానన్నమాట నేను. మనకి ఏదున్నా లేకపోయినా ఫస్ట్ ఫుడ్ మాత్రం అసలు డోకా లేకుండా ఉండాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి సంపాదించి అంత ఖర్చు పెట్టినా మనకి నోట్లోకి 4 వేలు ప్రశాంతంగా వెళ్ళకపోతే బాగోదు కదా. సో అందుకనేసి అయితే మా మమ్మీ ఇలా మమ్మల్ని సంతృప్తి పరుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు రెసిపీస్ తోటి మంచి మంచి ఐటమ్స్ తోటి. అండ్ నా కోసం స్వీట్స్ అవన్నీ కూడా పంపించింది. చూడండి రొయ్యల పచ్చడి ఒకటి వచ్చింది బయటకి ఇప్పుడే, కారపూస ఇవన్నీ కూడా పంపించింది స్నాక్స్ కోసం. అండ్ ఇవన్నీ మేము ఎంజాయ్ చేయాలి. అండ్ ఈ డెలివరీ మాకు వితిన్ ద 2 డేస్లోనే వచ్చింది. మా మమ్మీ 2 డేస్ ముందే కొరియర్ చేశారు. 2 డేస్లోనే మాకు డెలివరీ వచ్చింది. కాకపోతే కొంచెం ఆయిల్ లీక్ అయింది, ఏదో ఒక ప్యాకెట్ లీక్ అయింది, నేను చూస్తాను అది. అండ్ నెయ్యి కూడా పంపించింది మా మమ్మీ ఈసారి. సో మనం నెయ్యి కూడా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి అన్ని పికిల్స్ ఓపెన్ చేసేసి ఇలా బాక్సెస్లో అయితే నేను పెట్టేసి ఇంకా వేడి అన్నంలో వేడిగా పచ్చళ్ళు వేసేసుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేసేసి తినేస్తాను. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వండడానికైతే గిన్నెలు లేవు నాకు. అందుకని మేసిస్లో నాకు స్ప్రింగ్ సేల్ కనిపించింది. అండ్ ఇక్కడ స్టీల్ గిన్నెలు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. అందుకని నేను ఈ గిన్నెలన్నీ కూడా డీల్స్లో తీసుకున్నానండి. మేసిస్లో ఒక డీల్ పెట్టాడు. $30కి 16 పీసెస్ సెట్ ఇచ్చాడు నాకు. లిటరలీ చాలా తక్కువ. $30కే నాకు ఇవన్నీ వచ్చాయి. మీకు కూడా కావాలనుకుంటే అప్పుడప్పుడు ఇలా డీల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ సెట్ చాలా బాగుంది. నెక్స్ట్ డే మాకు హౌస్ వార్మింగ్. కొత్త ఇంటికి వచ్చామని చెప్పేసి మా అన్నయ్య సామానంతా సదిరేసిన తర్వాత ఓకే ఇంకా మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి నా కోసమైతే మా అన్నయ్య వేడిగా బిర్యానీ చేసి పెట్టాడు. అండ్ మా అన్నయ్య నాకు బిర్యానీ చేసి దగ్గర 1 ఇయర్ అయింది. ఆఫ్టర్ 1 ఇయర్ నా కోసం బిర్యానీ చేశాడు. చూడండి అవుట్పుట్ అయితే సూపర్గా ఉంది. అండ్ టేస్ట్ చేసేయాలి దీన్ని ఇప్పుడు అర్జెంటుగా. అండ్ పీసెస్ కూడా చాలా బాగున్నట్టున్నాయి. చికెన్ బిర్యానీ చేశాడు మా అన్నయ్య నా కోసం. చికెన్ బిర్యానీ ప్లేట్లో పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు తక్కువైంది కానీ చాలా బాగుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.